ఫస్ట్ క్వశ్చన్, అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? జనవరి 30. చూడండి, జనవరి 30న ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ దినోత్సవం మ్యాట్రిక్స్ డేని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మహాత్మా గాంధీ మరణించిన రోజు సందర్భంగా మహాత్మా గాంధీని 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద నాథురామ్ గాడ్సే కాల్చి చంపేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మహాత్మా గాంధీ హత్య కేసులో ఉరి తీయబడిన వాళ్ళు నాథురామ్ గాడ్సే, అతనితో కలిసి నారాయణ ఆప్టే వీళ్ళిద్దరిని ఉరి తీస్తారనమాట. స్వతంత్ర భారతదేశంలో ఉరి తీయబడినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక నాథురామ్ గాడ్సే. స్వతంత్ర భారతదేశంలో ఉరి తీయబడిన మొదటి వ్యక్తి అనమాట. ఎవరంటే కనుక నాథురామ్ గాడ్సే. ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు బాగా. ఇకపోతే అమరవీరులు అంటే చాలామంది, ఒక గాంధీ మాత్రమే కాదు, మన భారతదేశంలో స్వతంత్రానికి ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది. వారందరిని కూడా గుర్తు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత మన దేశం చేసుకునేటువంటి దినోత్సవమే అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అందరూ అమరవీరులే. దేశం కోసం ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకొని ఉంటారో వాళ్ళందరూ అమరవీరులే. ఇప్పుడు కూడా మనకి దేశ సరిహద్దుల్లో మన యొక్క సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇట్లా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారనమాట. అక్కడ సరిహద్దులలో మనం వేరే దేశాలతో పోరాడుతూ స్వతంత్ర కాలంలో అయితేనే స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళను గుర్తు చేసుకోవాలన్నమాట. అందుకే అమరవీరుల సంస్మరణ దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ డే అనమాట ఇది. ఓకేనా. ఇకపోతే ఇదే రోజు జనవరి 30వ తారీఖున కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం, లెప్రసీ ఎరాడికేషన్ డే కూడా జరుపుతారు. లెప్రసీ ఎరాడికేషన్ డే. కుష్ఠవ్యాధి అనేటువంటి వ్యాధి ఉంది కదా, దాన్ని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశం మీద ప్రపంచ స్థాయిలో చేసుకునేటువంటి దినోత్సవమే కుష్ఠవ్యాధి నిర్మూలన దినోత్సవం. లెప్రసీ ఎరాడికేషన్ డే కూడా జనవరి 30. అది కూడా గుర్తుంచుకోవాలి. కుష్ఠవ్యాధి అనేటువంటిది బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. కుష్ఠవ్యాధిగ్రస్తుల్లో స్పర్శజ్ఞానం అస్సలు ఉండదు, మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇట్లా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. కలరా, టైఫాయిడ్, నిమోనియా ఈ 3 వ్యాధులు. అదేవిధంగా డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్ ఈ 3 వ్యాధులు. క్షయ అంటే టీబీ అనమాట, ట్యూబర్క్యులోసిస్ అంటారు. కుష్టు అంటే లెప్రసీ అంటారు ఇంగ్లీష్లో. క్షయ కుష్టు ఈ 2 నోట్ చేసుకోండి. అదేవిధంగా ప్లేగు వ్యాధి, ఆంథ్రాక్స్ వ్యాధి, మెనింజైటిస్, ప్లేగు, ఆంథ్రాక్స్, మెనింజైటిస్ ఈ 3 నోట్ చేసుకోండి. అదే సిఫిలస్ గనేరియా ఈ 2 నోట్ చేసుకోండి. ఎగ్జామ్లలో బాగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకు రైల్వే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. దాని తర్వాత రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ రైల్వేలో మనకి ఆర్పిఎఫ్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్. ఆ తర్వాత గ్రూప్ డి రాబోతూ ఉంది. రైల్వేలలో గ్రూప్ డి రాబోతూ ఉందన్నమాట. అదేవిధంగా మనకి చాలా ముఖ్యంగా కమర్షియల్ అప్రెంటివ్స్, ట్రాఫిక్ అప్రెంటివ్స్ ఇవన్నీ కూడా రైల్వేలో రాబోతూ ఉన్నాయి. ప్రతి ఏటా నోటిఫికేషన్ వస్తుంది ఇక నుంచి. దాన్ని ఇయర్ క్యాలెండర్ అంటారనమాట. స్వయాన రైల్వే మంత్రి మనకి అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించారనమాట. కానీ ప్రతి సంవత్సరం కూడా మేము ఇంకా రైల్వే పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి అని చెప్పి ఒక హింట్ ఇవ్వడం జరిగిందనమాట. మనకి 150,000 పోస్టులు ఉన్నట్టు చెప్పడం జరిగింది. 150,000 పోస్టులు వదలబోతూ ఉన్నట్టుగా చెప్పారనమాట. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అందరూ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ రైల్వే ఎగ్జామ్స్ చదవండి. అర్థమెటిక్ చదవండి, రీజనింగ్ చదవండి, జీకే చదవండి. అదేవిధంగా సైన్స్ చదవండి. సైన్స్ ఇంపార్టెంట్, జీకే బాగా ఇంపార్టెంట్. దాంతోపాటు హిస్టరీ పైన అవగాహన, పాలిటీ పైన ఒక అవగాహన ఓకేనా ఉండి తీరాలి ఖచ్చితంగా. ఇట్లా అన్నీ కూడా మీరు చదివితే కనుక ఈ ఇయర్ బాగా కూర్చుంటే రైల్వే ఎగ్జామ్స్ ఇంకా రానున్న నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకా రాలే. వచ్చే లోపలనే మనం ఏం చేయాలి, ఏదైనా కోచింగ్ సెంటర్ని చేరి అక్కడ నీట్గా చదువుకుంటూ రావాలి. కోచింగ్ తీసుకునే వాళ్ళకు కోచింగ్ కంపల్సరీ. ఓకేనా. నేను ఎప్పుడు చెప్తున్నాను అనమాట, మన దగ్గర కూడా కోచింగ్ ఉంది. జాయిన్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. ముందు ఆ కోచింగ్ వివరాలు కనుక్కోండి, ఎన్నెళ్ళు పడుతుందో అడగండి. ఓకేనా. ఇక్కడ హాస్టల్ ఉందా లేదా, ఇట్లా అన్నీ మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా అడిగి మీకు నచ్చితే ఓకేనా ఒక 15 days ఫ్రీ కోచింగ్ అనమాట. 15 రోజులు ఫ్రీ కోచింగ్ ఇస్తాం. కోచింగ్లో కూర్చొని బాగా చదువుకుంటూ మీరు నచ్చితే కంటిన్యూ కాండి.
డైలీ ఎగ్జామ్స్ పెడుతూ డైలీ క్లాసులు చెప్తూ నీట్గా కోచింగ్ అనేటువంటిది ఇక మీకు అన్నీ కూడా సబ్జెక్ట్ వచ్చే విధంగా మేము చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, ప్రపంచ అవినీతి సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత? చూడండి, ఇంటర్నేషనల్ ఇండెక్స్లు ఉంటాయి. మనకి జనవరి నెల కాబట్టి ఇంకా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇండెక్స్లు అన్నీ ఒక చోట నోట్ చేసుకోవాలి దయచేసి అందరికి కూడా. ఇప్పుడు ప్రపంచ అవినీతి సూచి అనమాట, ఇది కరప్షన్ ఇండెక్స్ మనకు రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇటీవల మనం చూసాం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని. దాని తర్వాత ఇప్పుడు రెండవది అనమాట ఈ నెలలో. అదే ప్రపంచ అవినీతి సూచి అనమాట. మన ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు, 93, 93 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ అనమాట. 180 దేశాలలో సర్వే చేయడం జరిగింది. 180 దేశాలకు ఈ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 180 దేశాల్లో మన భారతదేశం ఏ ర్యాంకులో ఉందంటే కనుక 93వ ర్యాంకులో ఉంది. ఇక మనం సాధించిన స్కోర్ ఎంత అంటే 39 స్కోర్ అనమాట. నోట్ చేసుకోవాలి ఇండియా గురించి, 39 స్కోరు. గత ఏడాది మన ర్యాంకు 85, స్కోరు 40 ఉండేదన్నమాట. గత ఏడాది ఈ అవినీతి సూచిలో మన దేశ ర్యాంకు 85, స్కోర్ వచ్చేసి 40 అనమాట. అంటే మనం దిగజారాము అవినీతి పరంగా. ఈ ఏడాది గత ఏడాది కంటే చూసుకున్నప్పుడు మనం 8 స్థానాలు దిగజారడం జరిగిందనమాట. 8 స్థానాలు దిగజారడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 8 స్థానాలు దిగజారం. స్కోర్ పరంగా ఒక స్కోర్ దిగజారం అనమాట. ఒక స్కోర్ దిగజారడం చేతనే ఏకంగా చూడండి 8 స్థానాలు మనం పడిపోయామన్నమాట. కాబట్టి ఇండియా పైన ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇండియా ర్యాంకు 93 అనమాట. 93. ఇదే 93 ర్యాంకుతో ఏ దేశాలు నిలిచాయి అంటే కనుక మాల్దీవులు ర్యాంకు 93, కజకిస్తాను ర్యాంకు 93, లెసెతో దేశ ర్యాంకు 93. గుర్తుపెట్టుకోవాలి. ఇండియాతో పాటు అదే ర్యాంకును కలిగిన దేశాలు ఏవైనా ఎగ్జామ్లు అడుగుతారనమాట కరప్షన్లో. కానీ మాల్దీవులు, కజకిస్తాను, లెసెతో. మాల్దీవులు అనేది ఇటీవల మనందరికీ తెలుసు, మనతో కాస్త టూరిజం పరంగా పర్యాటకం పరంగా మాటల యుద్ధం జరుగుతుంది మాల్దీవులకి భారతదేశానికి మధ్య. మనకు తెలుస్తూనే ఉందన్నమాట. ఇటీవల నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించాడు. ఓకేనా, అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మాల్దీవులను. కజకిస్తాన్ అనేటువంటిది మన మధ్య ఆసియా దేశ ఖండంలో ఉంటుంది. మధ్య ఆసియా ఓకేనా, ఇండియాకు మిత్ర దేశం అనమాట. ఒక మిత్ర దేశంగా ఉంటుంది కజకిస్తాన్. అదేవిధంగా లెసెతో మనం వినిండం పెద్దగా ఈ దేశాన్ని వింటూ ఉండమన్నమాట. కానీ గుర్తుపెట్టుకోవాలి, లెసెతో గుర్తుపెట్టుకోవాలి ఈ 3 దేశాలు. కానీ ఈ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే కనుక ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రతి ఏటా రిలీజ్ చేస్తారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసే నివేదిక ఏది అంటే కనుక గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్. గుర్తుపెట్టుకోవాలి. ఇక మన దేశ ర్యాంకు 93. మన దేశంను ఆనుకొని సరిహద్దులలో ఉన్న దేశాలు ర్యాంకులు చూస్తే పాకిస్తాన్ 133, ఆఫ్ఘనిస్తాన్ 162, చైనా 76, బంగ్లాదేశ్ 149, మయన్మార్ 162, శ్రీలంక 115 అనమాట. మన పొరుగు దేశాలన్నమాట ఇప్పుడు నేను చెప్పింది. గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు. పాకిస్తాన్ 133, ఆఫ్ఘనిస్తాన్ 162, చైనా 76, బంగ్లాదేశ్ 149, మయన్మార్ 162, శ్రీలంక 115 అనమాట. ఇప్పుడు నేను చెప్పిన పొరుగు దేశాలలో మన దేశం కంటే అవినీతి పరంగా మెరుగు స్థాయిలో ఉన్న దేశం ఏదంటే చైనా అనమాట. ఏ దేశం? చైనా ర్యాంక్ ఎంత? 76. మన ర్యాంక్ ఎంత? 93. అంటే చైనా దేశంలో అంతో ఇంతో అవినీతి తగ్గింది మన దేశంతో పోల్చినప్పుడు. ఓకేనా. ఇంకా మిగతా నేను చెప్పిన పొరుగు దేశాలంతా కూడా అవినీతి ఎక్కువగానే ఉంది, ఇండియా కంటే ఎక్కువగానే ఉంది. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో, మయన్మార్లో, శ్రీలంకలో. ఇక మనం ఉత్తర కొరియా, దక్షిణ కొరియాకి 2 దేశాలకు సరిపోదు. మనం చూస్తూ ఉంటాం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. పొరుగు దేశాలు పక్కనే ఉంటాయి. చూడండి అవినీతిలో ఎంత డిస్టెన్స్లో ఉందో. ఉత్తర కొరియా ర్యాంకు 172 అయితే దక్షిణ కొరియా ర్యాంకు 32 అనమాట. బ్రహ్మాండమైన అవినీతి అనమాట ఉత్తర కొరియాలో. కిమ్ జోంగ్ ఉన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, ఎవరిని లెక్క చేయడం అనమాట కిమ్ జోంగ్. అటువంటి కిమ్ జోంగ్ ఏలుతున్నటువంటి దేశంలో ర్యాంకు 172 ఉత్తర కొరియాలో, దక్షిణ కొరియాలో 32 అనమాట. అదేవిధంగా మనకి మిత్ర దేశాలు ఇటీవల మన దేశానికి తరచుగా వస్తున్నారు. మన దేశ ప్రధానమంత్రి తరచుగా వెళ్తున్నాడు. జపాన్, ఆస్ట్రేలియా. జపాన్ ర్యాంకు 16, ఆస్ట్రేలియా ర్యాంకు 14. అంటే అవినీతి తక్కువగా ఉంది. జపాన్లో 16, ఆస్ట్రేలియా 14. ఇట్లా కొన్ని దేశాల లిస్టు నేను చెప్పి అవి నోట్ చేసుకోండి అందరూ కూడా.
ఇకపోతే టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అంటే ఇవి అవినీతి ఉన్నట్టు కాదు, అవినీతి బాగా తక్కువగా ఉన్నట్టు అనమాట. టాప్ 1 డెన్మార్క్, టాప్ 2 ఫిన్లాండ్, టాప్ 3 న్యూజిలాండ్, టాప్ 4 నార్వే, టాప్ 5 సింగపూర్. మళ్ళీ చెప్తున్నా, డెన్మార్కు, ఫిన్లాండు, న్యూజిలాండు, నార్వే, సింగపూర్. కావాలంటే DFNS డెన్మార్కు, ఫిన్లాండ్, న్యూజిలాండ్, నార్వే, సింగపూర్ చాలా చాలా ఇంపార్టెంట్ టాప్ ర్యాంక్స్ అనమాట. కరప్షన్ ఇండెక్స్లో టాప్లో నిలిచిన దేశాలు అనమాట. వీటి స్కోర్: డెన్మార్క్ స్కోర్ 90, ఫిన్లాండ్ స్కోర్ 87, డెన్మార్క్ స్కోర్ 90, ఫిన్లాండ్ స్కోర్ 87, న్యూజిలాండ్ స్కోర్ 85, నార్వే స్కోర్ 84, సింగపూర్ స్కోరు 83. బాగా గుర్తుంటాయి చూడండి, 85, 84, 83. 85 న్యూజిలాండ్, 84 నార్వే, 83 ర్యాంక్ వచ్చి స్కోర్ అనమాట. ఈ స్కోర్ నేను చెప్పేది 83 స్కోర్ వచ్చేసి సింగపూర్ అనమాట. 90 డెన్మార్క్ అనమాట. అంటే 100 లేదు, అంటే ఇక్కడ కూడా అవినీతి ఉంది, కానీ అవినీతి తక్కువగా ఉందన్నమాట. మనకు 100 వస్తే అసలు అవినీతి లేనట్టు అనమాట. 100 రావు దేశాలకు, 100 ఇక్కడ కూడా ఇవ్వరు అనమాట. సరే, 180 దేశాల్లో సర్వే చేస్తే లాస్ట్ 180వ స్థానంలో 180 ర్యాంకులో ఉండే సోమాలియా. 180 సోమాలియా, 180 సోమాలియా, 180 సోమాలియా. కానీ 177 అంటే 179 లేదు, 178 లేదనమాట. 177కు 3 దేశాలు ఉన్నాయి. 177వ ర్యాంకులో 3 దేశాలు: సిరియా, సౌత్ సుడాన్, వెనజులా. సిరియా, సౌత్ సుడాన్, వెనజులా. సిరియా, సౌత్ సుడాన్, వెనజులా ర్యాంక్ ఎంత అంటే 177. కానీ 176 యమన్ కంట్రీ. 176 యమన్ కంట్రీ అనమాట. ఇదనమాట చాలా చాలా ఇంపార్టెంట్, మీరు బాగా చదవాలన్నమాట ఇది. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఇది చదివేటప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు ఇండెక్స్లు కూడా చూసుకోవాలి. ఇంతకుముందు ఇండెక్స్ ఏం చెప్పాం ఈ ఏడాది, ఓకేనా? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఈ ఏడాది ఇచ్చారు కదా, అక్కడ ఇండియా ర్యాంక్ ఎంత? అదేవిధంగా మన దేశం ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు మన దేశం నుంచి? ఇక టాప్ 1లో 6 దేశాలు ఉన్నాయని చెప్పిన, ఆ టాప్ 1లో ఉన్న 6 దేశాలు ఏంటి? అదేవిధంగా పాస్పోర్ట్ ఓకేనా ఇండెక్స్లో చివరి స్థానంలో ఉన్న దేశం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. థర్డ్ క్వశ్చన్, 75వ రిపబ్లిక్ డే వేడుకలు 2024లో ప్రదర్శించబడిన శకటాలలో ప్రథమ ర్యాంకు సాధించినది ఏది? చాలా ఇంపార్టెంట్. శకటాలపైన మనకి ఎగ్జామ్లో కంపల్సరీ బిట్లు గతంలో చూసాం మనం, ఓకేనా? కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాల నుంచి శకటాలు వెళ్తాయన్నమాట, ఓకేనా? శకటాలు రాష్ట్రాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ శకటాలు అక్కడ ప్రదర్శించడానికి వాళ్ళకి అవకాశం ఇస్తుందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఓకేనా, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఈసారి శకటాలు అక్కడ ప్రదర్శించబడ్డాయన్నమాట. అదేవిధంగా ఓకేనా, మనము ఉత్తరప్రదేశ్ శకటం కూడా చెప్పుకున్నాం. అట్లా శకటాలు రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ ప్రదర్శించబడతాయన్నమాట. దీనిలో ఓకేనా ర్యాంకులు ఇచ్చినారనమాట. ఫస్ట్, సెకండ్ ర్యాంకు ఈ శకటాల పరంగా బహుమతులు అనమాట. ఫస్ట్ బహుమతి లేదా ఫస్ట్ ర్యాంకు సాధించినటువంటి శకటం ఏ రాష్ట్రం అంటే గుజరాత్ది. గుజరాత్ తర్వాత రెండవది ఉత్తరప్రదేశ్ అనమాట. ఫస్ట్ గుజరాత్, సెకండ్ ఉత్తరప్రదేశ్. ఫస్ట్ గుజరాత్, సెకండ్ ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ శకటం మనం చూస్తున్నాం, గుజరాత్ శకటం. గుజరాత్ అనగానే గొప్ప వ్యక్తి మనకు ఓకేనా మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఫ్రంట్లో మనకు కనిపిస్తున్నారు. ఆయన వెనకల అనేక ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అక్కడ వస్త్రాలు తయారు చేస్తూ అంటే నూలు వడుకుతూ ఉన్నాడు. రాట్నం పైన నూలు వడుకుతూ ఉండడం మనం చూస్తున్నాం. అవి ఆ శకటం అనమాట. అది టాప్లో ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిన శకటం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇటీవలనే జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. ఆ విగ్రహం అనేది రాముని విగ్రహం 5 సంవత్సరాల బాలుడి విగ్రహం అనమాట. ఓకే, దాన్ని అరుణ్ యోగిరాజ్ తయారు చేయడం జరిగింది. అట్లాంటి 5 సంవత్సరాల బాలుడితో తయారు చేయబడిన శకటం అనమాట.
5 సంవత్సరాల బాలుడితో కూడినటువంటి రాముని విగ్రహంతో ఆ శకటం తయారు చేయబడింది. ఆ శకటం ప్రదర్శించబడింది అన్నమాట ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో. కాబట్టి గుర్తుంచుకోవాలి. సెకండ్ ప్లేస్ ఏదంటే కనుక ఉత్తరప్రదేశ్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ శకటం వెళ్ళింది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యాశాఖ తయారు చేసినటువంటి శకటం. ఆ విద్యాశాఖ తయారు చేసిన శకటంలో మనకి డిజిటల్ క్లాసులు, సిబిఎస్ఈ సిలబస్సు, ఇంగ్లీష్ విద్య ఇట్లాంటితో కూడుకున్నటువంటి శకటం అన్నమాట. విద్యాశాఖ తయారు చేసిన శకటం అన్నమాట. అదే తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి శకటం జయ 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 హే తెలంగాణ పేరు అనమాట. శకటం పేరు జయ జయ హే తెలంగాణ. ఆ శకటంలో మనకి చాలా ముఖ్యంగా గొప్ప గొప్ప వీరులు ఉన్నారన్నమాట. ఆ వీరులు ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం. ముగ్గురి పేర్లు చెప్పినా అనమాట. కావాలంటే ఒక పేరు నేను చెప్తున్నా మీకు ఐడెంటిఫై చేయడానికి కోసం. కొమురం భీం కాకుండా మిగతా ఇద్దరు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలంగాణ శకటంలో ఉన్నవాళ్ళు ఇదనమాట. ఫస్ట్ ప్లేస్ ఏదంటే గుజరాత్ శకటం. సెకండ్ ప్లేస్ ఏదంటే కనుక ఉత్తరప్రదేశ్ శకటం అనమాట. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ శకటం, తెలంగాణ శకటాలు ఏ ర్యాంకులో ఉన్నాయనేది చెప్తా తర్వాత క్వశ్చన్లో. ఓకేనా. సపరేట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట, ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత చెప్తా. ఓకేనా. రైట్. అదేవిధంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ మార్చ్ అంటే ఢిల్లీ పోలీసులు ఉంటారు కదా, దానికి సంబంధించి మొత్తం మహిళలు పాల్గొన్నారన్నమాట. ఈసారి మొత్తం మహిళా బృందం పాల్గొనిందన్నమాట, ఢిల్లీ పోలీసుల బృందం. దానికి సంబంధించి నాయకత్వం వహించిన మహిళ పేరు నేను చెప్పాను గతంలో, శ్వేతా సుగదన్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కిరణ్ బేడీ తర్వాత ఆ క్రెడిట్ ఆమెకే దక్కిందనమాట. ఢిల్లీ పోలీసులకు సంబంధించి మార్చ్ ప్లాస్ట్, అక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్యారేడ్ జరుగుతుంది కదా, ఆ ప్యారేడ్లో భాగంగా ఆ ఢిల్లీ పోలీసులకు సంబంధించి ఎవరు నాయకత్వం వహించారు ఈసారి అంటే కనుక, లేదా ఎవరు నేతృత్వం వహించారంటే కనుక ఆమె శ్వేతా సుగదన్ అనమాట. శ్వేతా సుగదన్. ఎవరి తర్వాత? కిరణ్ బేడీ తర్వాత ఆమె రెండవ మహిళ అనమాట. కానీ కిరణ్ బేడీ పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ మహిళలతో పాటు పురుషులు ఉన్నారు. కానీ ఈ ఏడాది మొత్తం అంతా అక్కడ పాల్గొన్న వాళ్ళు మహిళలే అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈసారి త్రివిధ దళాలకు సంబంధించిన మొత్తం మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. అది కూడా గొప్పతనమే. స్వదేశీ స్వరాలు మాత్రమే వినిపించాయి ఈసారి. ఇంతకుముందు ప్యారెట్స్లో అంతా కూడా విదేశీ స్వరాలు ఉండేటనమాట. అబాయిడ్ విత్ మీ అనేటువంటి విదేశీ స్వరం వినిపించేది. కానీ ఇప్పుడు స్వదేశీ స్వరాలు అనమాట ఈసారి, ఈ ఏడాది నుంచి. ఓకేనా. ఇట్లా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. అవన్నీ ఒక చోట నోట్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా. రైట్. ఫోర్త్ క్వశ్చన్. యునెస్కో హెరిటేజ్ లిస్ట్ 2024-2025కు గాను భారత్ దేన్ని నామినేషన్ల జాబితాకు పంపింది? చూడండి, భారతదేశం నుంచి పంపబడినటువంటిది అనమాట. యునెస్కో హెరిటేజ్ లిస్టుకు సంబంధించి కొత్త జాబితా ప్రతి ఏటా కూడా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దేన్ని పంపించాము దరఖాస్తు అంటే కనుక, దరఖాస్తులో భాగంగా దేన్ని పంపించాము అంటే కనుక ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ చాలా ఇంపార్టెంట్. ఇదేం యునెస్కో హెరిటేజ్ లిస్టులో ఇంకా చేర్చబడలేదు, కానీ మనం పంపించడం జరిగిందనమాట. ఓకేనా. యునెస్కో వాళ్ళు పరిశీలించి దాన్ని జాబితాలో చేరుస్తారు. జాబితాలో చేర్చబడుతుందా లేదా అనేది తర్వాత క్వశ్చన్. మన ఇండియా నుంచి ఏది పంపించామంటే కనుక చాలా గొప్ప ఒక స్కేప్ పంపించడం జరిగింది. స్కేప్స్ అనమాట. అంటే ఒకటి కాదు, ఏకంగా 12 పంపించారనమాట. 12 దుర్గాలు, 12 కోటలు ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటారనమాట. ఓకేనా. అసలు ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏమీ లేదు, దుర్గాలు అనమాట, లేదా కోటలు అంటాం. 12 దుర్గాలు ఉన్నాయన్నమాట. ఇందులో ఈ 12ని కలిపి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కి ఓకేనా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చండి అని మన వాళ్ళు పంపడం జరిగిందనమాట. ఈ 12 దుర్గాలు ఏవి అంటే కనుక ఇవి మరాఠా రాజుల చేత నిర్మించబడిన దుర్గాలు అన్నమాట. మరాఠా రాజుల చేత నిర్మించబడిన దుర్గాలు రాయ్గఢ్ దుర్గం, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, విజయ్గఢ్, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, విజయ్గఢ్, సింధుగఢ్, అదేవిధంగా సువర్ణ దుర్గం, సువర్ణ
లోహ్గఢ్, శివనేరు దుర్గం ఇక్కడే శివాజీ పుట్టింది శివనేరు దుర్గంలోనే అనమాట, ఛత్రపతి శివాజీ. నెక్స్ట్ సల్హేరు దుర్గం, పన్హాల గింజి తమిళనాడులో ఉంటుందన్నమాట. ఇది కూడా మరాఠా రాజుల చేత నిర్మించబడిన దుర్గమే, తమిళనాడులోని గింజి దుర్గం. నెక్స్ట్ కందేరి. ఈ 12 దుర్గాల పేర్లు నేను ఇస్తా ఓకేనా. ఈ క్లాస్ ఈ పాయింట్ అయిపోయిన వెంటనే నేను అక్కడ పక్కనే ఓకేనా వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను మీకు ఆ మ్యాటర్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి ఒకసారి 12 దుర్గాల పేర్లు నోట్ చేయండి. రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణగఢ్, విజయ్గఢ్, సింధుగఢ్, శివనేటి దుర్గం, లోహ్గఢ్, సల్హేర్, పన్హాల, గింజి, కందేరి. ఓకేనా రైట్. ఇకపోతే యునెస్కో సంబంధించి 2023లో మన దేశంలో వేటిని చేర్చారు అనేది మీరు ఒకసారి మైండ్కు తెచ్చుకోవాలి. ఆల్రెడీ చదివినారు మీరందరూ కూడా వాటిని చూసుకుంటే. గత ఏడాది యునెస్కో హెరిటేజ్ లిస్టులో మన దేశంలోని 2 చేరాయి అన్నమాట. ఒకటి శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్. 2 కర్ణాటకలోని హోయసాల కట్టడాలు అన్నమాట. వాటిని ఏమంటారు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటారు. ఆ 2 చేర్చడం జరిగిందన్నమాట పోయిన ఏడాది. దాంతో మన దేశ సంఖ్య ఎంత అయిందంటే కనుక 42కు చేరిందనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 42కు చేరడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇటీవలనే మనకు తెలుసు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో భాగంగా మన దేశంలోని 2 చేరాయన్నమాట. ఒకటి గ్వాలియర్, 2 కోజికోడ్. కోజికోడ్ అనమాట. కోజికోడ్. గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. కోజికోడ్ అంటే కేరళలో ఉంటుంది. ఈ 2 చేర్చబడ్డాయి. ఈ రెండింటితో 8 అయినాయన్నమాట. ఏవి? క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో 8 అయినాయన్నమాట. యునెస్కో ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అని ఒకటి ఉంటుంది జాబితా. యునెస్కో ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే సంస్కృతికి సంబంధించి అనమాట. గార్బా నృత్యం చేర్చబడింది యునెస్కో దాంట్లో భాగంగా. ఇంటాంజిబుల్ కల్చరల్లో ఏది చేర్చబడింది? గార్బా డ్యాన్స్ అనమాట. ఈ గార్బా డ్యాన్స్ చేర్చడం చేత 15 అయినాయి అనమాట ఈ లిస్టులో. 15. కానీ ఇవి కూడా నోట్ చేసుకోవాలి మీరు ఓకేనా. వరల్డ్ హెరిటేజ్ లిస్టులో ఏం చేర్చబడ్డాయి? క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో ఏ 2 నగరాలు చేర్చబడ్డాయి? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో ఏం చేర్చబడింది? ఓకేనా, ఇవి నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. యునెస్కో 1945 నవంబర్ 16 ఏర్పడింది. 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. డైరెక్టర్ జనరల్. ఫిఫ్త్ క్వశ్చన్, మహ్దన్, కయన్ 2, హతీఫ్ 1 అనే 3 ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? చూడండి, మహ్దన్, కైహన్, హతీఫ్ అనే ఈ 3 ఉపగ్రహాలు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు, శాటిలైట్స్ అంటే కనుక ఇరాన్ అనమాట. ఇరాన్ దేశం మొట్టమొదటిసారిగా 3 ఉపగ్రహాలను పంపించింది. ఎప్పుడు 3 ఉపగ్రహాలను పంపించలేదన్నమాట. దీనికి సంబంధించినటువంటి రాకెట్ పేరు, ఏ రాకెట్ ద్వారా ఈ 3 ఉపగ్రహాలు ప్రయోగించిందంటే కనుక సిమోర్గ్, SIMORG అనేటువంటి ఒక రాకెట్ అనమాట. SIMORG రాకెట్ పేరు గుర్తు నోట్ చేసుకోండి. సిమోర్గ్ అనేటువంటి రాకెట్ అనమాట, ఇరానియన్ రాకెట్ అనమాట. ఓకేనా, ఉపగ్రహాలు 3 అనమాట. ఈ 3 ఉపగ్రహాల పేరు మహ్దన్, కైహన్ 2, హతీఫ్ 1 అనమాట. ఈ 3 ఉపగ్రహాలు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు అంటే కనుక ఓకేనా, మనకి ఇరాన్ దేశానికి చెందిన ఉపగ్రహాలు అనమాట. ఈ ఇరాన్ దేశానికి చెందిన ఈ 3 ఉపగ్రహాలు దేనికోసం పంపించబడ్డాయంటే కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ సంబంధించినటువంటి శాటిలైట్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్. ఇరాన్ దేశ భాష పర్షియన్. ఇరాన్ దేశ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ. ఇరాన్ దేశ ప్రెసిడెంట్ ఎవరు? ఇబ్రహీం రైసీ అనమాట. ఇరాన్ రాజధాని టెహ్రాను, ఇరాన్ దేశ కరెన్సీ రియాలు, ఇరాన్ భాష పర్షియను, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అనమాట.
నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక 2024 జనవరి 1వ తారీఖున ఇస్రో ఏ రాకెట్ను పంపించింది, ఆ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రధానంగా, అదేవిధంగా చిన్న ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట, అవన్నీ ప్రధానమైనటువంటి శాటిలైట్ ఏది, అంటే ముఖ్యమైన శాటిలైట్ ఏది, దాంతోపాటు పంపించిన నానో శాటిలైట్స్ ఎన్ని, ఇస్రో వాళ్ళు ఎక్కడి నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం కలిసి సదా టన్సీక్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించాను? చూడండి, సదా టన్సీక్ SADATANSEEQ అనమాట. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. జాయింట్ అంటే రెండు దేశాలు కలిసి చేసేటువంటి వ్యాయామం అనమాట. ఇండియా సౌదీ అరేబియాతో కలిసి చేసేటువంటి వ్యాయామం అనమాట. ఇది సదా టన్సీక్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది అంటే రాజస్థాన్, మన భారతదేశంలో రాజస్థాన్లో ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉందన్నమాట. ఇండియా ఆర్మీ అండ్ ఓకేనా, అదేవిధంగా సౌదీ అరేబియా ఆర్మీ ఇద్దరు కలిసి ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొంటూ ఉన్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు. జనవరి 29న ప్రారంభించబడింది, ఫిబ్రవరి 10తో అది ముగించబడుతుందన్నమాట. నోట్ చేసుకోవాలి. ఇట్లా మన దేశం ఇతర దేశాలతో సంయుక్త సైనిక వ్యాయామాలు చేయడం జరుగుతుందన్నమాట. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుందన్నమాట. ఇటీవల ఈ నెలలోనే మనం కంజర్ అని ఒకటి చెప్పుకున్నాం. కంజర్ అంటే కనుక ఇండియా కజకిస్తాన్ రెండు దేశాలు కలిసి చేసేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇటీవలనే 11వ ఎడిషన్ 11th ఎడిషన్ జరిగిందనమాట హిమాచల్ ప్రదేశ్లో, మన భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో జరిగిందనమాట 11th ఎడిషన్. అది కంజర్. అదే ఇటీవల మనము మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్సు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అంటే ఎయిర్ ఫోర్స్ అంటే వాయుదళం అనమాట. ఇక్కడ ఈ మూడు దేశాలు కలిసి డిజర్ట్ నైట్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ చేసిందనమాట. ఏ మూడు దేశాలు కలిపి? ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, ఈ మూడు దేశాలు కలిపి అనమాట. అదే డిజర్ట్ నైట్ అనమాట. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాల్గొంటారు ఇక్కడ. అరేబియా సముద్రం మీదుగా, అరేబియా సముద్రంలో ఇటీవల మనందరికీ సముద్ర దొంగలు, ముఖ్యంగా హౌతీలు అనేటువంటి మిలిటెంట్లు తరచుగా అనేక దేశాలకు చెందినటువంటి రవాణా నౌకలపై దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పేపర్లో కనిపించే న్యూస్ అనమాట ఇది, హౌతీల దాడులు. ఓకేనా, వాళ్ళను ఏం చేయాలి? అక్కడ సముద్రాల్లో ఉన్నటువంటి వాటిపైన వాళ్ళ యొక్క దొంగలు ఎవరైనా మిలిటెంట్లు ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా ఓకేనా వాళ్ళను అంతమొందించాలి. దానికోసం ఇండియా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మూడు దేశాలు కలిసి ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగిందన్నమాట. అరేబియా సముద్రం మీదుగా. ఏ సముద్రం మీదుగా? అరేబియా సముద్రం మీదుగా. అదే డిజర్ట్ నైట్ అనమాట. అట్లా ఈ నెలలో ఈ మూడు జరిగాయి. ఈ మూడింటిని మనం చెప్పుకున్నాం. ఈ మూడు నోట్ చేసుకోండి ఒక చోట. ఎవరైనా ఇంతకుముందు నోట్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను తరచుగా చెప్తూ ఉంటా, మన దేశం ఇతర దేశాలతో చేసేటువంటి వ్యాయామాలు ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు అన్ని లిస్ట్ ఇస్తూ ఉంటాను నేను. అమెరికాతో, బ్రిటన్తో, చైనాతో, ఫ్రాన్స్తో, రష్యాతో, శ్రీలంకతో, థాయిలాండ్తో, సింగపూర్తో, ఓకేనా, మంగోలియాతో, జపాన్తో, ఇట్లా అనేక దేశాలతో మనం సంయుక్త సైనిక వ్యాయామాలు చేస్తాం. మీరు ఏం చేయాలంటే కనుక అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెట్టమని అడుగుతూ ఉన్నా. దయచేసి అందరూ కూడా కామెంట్ బాక్స్లో కనీసం 10, ఇంకా ఓపిక ఉంటే మీకు 15 కామెంట్ బాక్స్లో మీరు అవన్నీ కూడా నోట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి నోట్స్లో ఎక్కడ ఉన్నాయో చూసి అవన్నీ నేర్చుకొని కామెంట్ బాక్స్లో చేయండి. దయచేసి చేయండి అందరూ కూడా. 7th క్వశ్చన్, ట్రాయ్ నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? TRAI, ట్రాయ్ అంటాం. ట్రాయ్ నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఇక్కడ క్వశ్చనే మారిపోయింది, మీరు చూడండి ఒకసారి. దయచేసి అక్కడ ఏం రాసుకోవాలంటే మీరు ట్రాయ్ చైర్మన్ అని రాసుకోవాలి. ట్రాయ్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు నూతన చైర్మన్గా అంటే అనిల్ లాహోటి. మన ఇమెయిల్లో చూడొచ్చు, అనిల్ లాహోటి గారిని. ఆయనే ట్రాయ్ చైర్మన్గా నియమించబడ్డాడు అనమాట. ట్రాయ్ చైర్మన్గా నియమించబడ్డాడు అనిల్ లాహోటి. ఓకేనా. కొత్తగా న్యూ పర్సన్స్ వచ్చినప్పుడు ఈ నెలలో కూడా చాలామంది వచ్చారు, మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అవన్నీ ఒక చోట నోట్ చేయండి అందరూ కూడా. సరే, మహేందర్ రెడ్డిని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. TSPSC
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కొత్తగా వచ్చాడనమాట మహేందర్ రెడ్డి ఫస్ట్ ఆప్షన్లో. అనిల్ లాహోటి ట్రాయ్ నూతన చైర్మన్. షెరింగ్ తోబ్గే ఇటీవలనే భూటాన్ ప్రధానమంత్రిగా కొత్తగా, అంటే ఇంతకుముందు ఎప్పుడో ప్రధానమంత్రి ఉన్నాడనమాట ఆయన, మళ్ళీ ఇప్పుడు అయ్యాడనమాట ఆయనే షెరింగ్ తోబ్గే. అడపా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఉంది కదా, దానికి సంబంధించి ప్రాంతీయ సలహాదారుడిగా అంటే అడ్వైజర్గా నియమించబడ్డాడు మన తెలుగువాడు అడపా కార్తిక్ అనమాట. చెప్పుకున్నాం. ఇట్లా న్యూ పర్సన్స్ అందరినీ కూడా మీరు నోట్ చేసుకొని బాగా రివిజన్ చేసుకుంటూ రావాలి, ఎవరు దేనికి ఉన్నారు అని, ఎవరు కొత్తగా ఎన్నికయ్యారు అని. ఓకేనా, అవన్నీ చూసుకోండి దయచేసి. ఇప్పుడు మనందరికీ తెలుసు ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా వెరీ ఇంపార్టెంట్ సంస్థ. ట్రాయ్ ఏర్పడిన సంవత్సరం 1997. ట్రాయ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ట్రాయ్ ప్రస్తుత చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, బిమ్స్టెక్ BIMSTEC బిమ్స్టెక్ అంటాం. ఈ బిమ్స్టెక్ ఇటీవలనే మన భారతీయుడు చైర్మన్గా నియమించబడ్డాడు. ఎవరు ఆయన? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాలా వెరీ ఇంపార్టెంట్ బిమ్స్టెక్ అనేటువంటిది, ఎందుకంటే మన దేశం కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. బిమ్స్టెక్ కూటమిలో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. బిమ్స్టెక్ కూడా 1997లో ట్రాయ్, ఇప్పుడు 1997 చెప్పా కదా. బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పడిందంటే కూడా 1997. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకా. బిమ్స్టెక్ తొలి సమావేశం థాయిలాండ్లోని బ్యాంకాక్. బిమ్స్టెక్లో దేశాలు 7 అనమాట. 7 దేశాలు ఉంటాయి. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ 7 దేశాలు ఉంటాయన్నమాట. మన ఇండియా కూడా ఉంటుందన్నమాట. వాటి బిమ్స్టెక్లో ఇటీవల నూతన చైర్మన్గా నియమించబడ్డాడు మన భారతీయుడు. ఆయన ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇప్పుడు ట్రాయ్ నూతన చైర్మన్గా నియమించబడిన వ్యక్తి అనిల్ కుమార్ లాహోటి, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. భారతదేశంలో పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? భారతదేశంలో పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే కనుక 3వ స్థానం. ఈ విషయాన్ని మనకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా, సినీ నటి రోజా ఉంది కదా, ఆ రోజా తెలిపిందనమాట. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో 3వ స్థానంలో ఉంది అని పర్యాటకానికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఈ సమాచారాన్ని వెల్లడించింది. దాని కారణం చేత ఆ పేపర్లో, అన్ని పేపర్లలో కూడా ఆ న్యూస్ అనేటువంటిది మనకు రానే వచ్చిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. టాప్లో తమిళనాడు, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్. మన పొరుగు రాష్ట్రం తమిళనాడు టాప్లో ఉందన్నమాట. తర్వాత సెకండ్ ప్లేస్లో యూపీ, ఉత్తరప్రదేశ్ ఉందన్నమాట. థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఓకేనా, కాబట్టి టూరిజం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఎంతగా ఉంది అంటే కనుక థర్డ్ ప్లేస్లో ఉంది అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా. ఓకేనా, థర్డ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి, టూరిజం మినిస్టర్ ఎవరంటే రోజా. అదే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి. ఓకేనా, సెంట్రల్ మినిస్టర్లో మన కేంద్రాన్ని కూడా చూసుకోవాలి. మినిస్టర్లను మనం పేపర్లు చదువుతూ ఉంటే కనుక తరచుగా మినిస్టర్లు వస్తూ ఉంటారు. అదే పనికి ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనకి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడనమాట. ఇప్పుడు ఆయనే కిషన్ రెడ్డి. ఎవరు? కిషన్ రెడ్డి అనమాట. ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అనమాట. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అయితే రోజా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల తెలంగాణ మంత్రివర్గం ఏర్పడింది కదా, ఆ తెలంగాణ మంత్రివర్గంలో పర్యాటక మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? అది మీరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఫాలో అయ్యి తీరాల్సిందే. స్టాండర్డ్ పుస్తకాల్లో స్టాండర్డ్ ఉంటుంది, అవేం మారవు. కానీ కరెంట్ అఫైర్స్ రోజు మారిపోతూ ఉంటాయన్నమాట. అప్డేటెడ్గా కొత్తవి వస్తూనే ఉంటాయి. వాటిపైన మనకు ఖచ్చితంగా దృష్టి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లో కీలకమైన రోల్ పోషిస్తాయి కాబట్టి ఖచ్చితంగా అప్డేటెడ్గా మనం నోట్ చేసుకుంటూనే పోతూ ఉండాలన్నమాట. ఏ ఒక్క రోజు కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. ప్రతిరోజు నోట్ చేసుకోవాల్సిందే. కానీ మీకు మన నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. 2023 ఫైల్ అంతా రెడీగా ఉంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుందన్నమాట. కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. వాటిని మీరు తీసుకోవాలనుకుంటే 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. ఓకేనా, కేవలం 100 రూపాయలకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మేము అందిస్తూ ఉన్నాం.
వాటిని జిరాక్స్ తీసుకోవాలి. తీసుకొని నీట్గా చదువుకుంటే కనుక సరిపోతుంది. ఓకేనా, అన్నీ సపరేట్ చేసుకుని ఒక మంత్ చిన్న కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, మనకు దగ్గరలో ఉన్నాయి అన్ని ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పటి నుంచే తీసుకొని రోజు కొన్ని చదువుతూ రండి, అప్పటికప్పుడు తీసుకొని టెన్షన్ పడకుండా. ఓకే ఫ్రెండ్స్. నైన్త్ క్వశ్చన్, 75వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శకటం అనేది ఎన్నవ ర్యాంకులో ఎన్నవ బహుమతి పొందింది? ఎన్నవ బహుమతి అంటే దీనికి థర్డ్ ప్రైజ్ అనమాట. ఫస్ట్ గుజరాత్ శకటానికి, సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ శకటము, థర్డ్ ఆంధ్రప్రదేశ్ శకటం అనమాట. ఆంధ్రప్రదేశ్ శకటం అంటే విద్యాశాఖ తయారు చేశారనమాట. అక్కడ మనకి ఆ శకటంలో అందరూ కూడా పిల్లలు ఉంటారనమాట. ఓకేనా, ఆ పిల్లలు విద్యను అభ్యసిస్తూ ఒక ఉపాధ్యాయుడు మనకి ఫ్రంట్లో చూడండి, ఇక్కడ ఇమేజ్లో ఉంది చూడండి శకటం, ఇక్కడ ఫ్రంట్లో ఉపాధ్యాయుడు ఉన్నారు చూడండి, ఉపాధ్యాయుడు. అదేవిధంగా వెనకాల పిల్లలు ఉన్నారు చూడండి, పిల్లలు. ఇట్లా మనకి చిన్నపిల్లలు చదువుకుంటూ కనిపిస్తూ ఉన్నారన్నమాట. కింద వాళ్ళందరూ ల్యాప్టాప్లు పట్టుకొని ఓకేనా డిజిటల్ విద్యను అభ్యసిస్తూ ఉన్నట్టుగా. ఓకేనా, ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ ట్యాబ్లు పట్టుకొని డిజిటల్ విద్యను అభ్యసిస్తూ అట్లా శకటం తయారైందనమాట. ఇది ఇట్లా థర్డ్ ప్లేస్లో నిలిచిందనమాట. థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ శకటానికి బహుమతి రాలేదు. ఆంధ్రప్రదేశ్ శకటానికి థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట. ఇది మైండ్లో పెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క నేను థీమ్ చెప్పా. ఈ నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి కాబట్టి దీని యొక్క థీమ్ అడుగుతారు రేపు ఎగ్జామ్లో. ఆ థీమ్ ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఉమెన్ డబుల్స్ విజేతలు ఎవరు? చూడండి, ఇక్కడ మెన్ అని ఉంది, దయచేసి ఉమెన్ అని నోట్ చేసుకోండి. ఉమెన్ డబుల్స్, ఎందుకంటే మెన్ డబుల్స్ ఆల్రెడీ మనం చెప్పాం. ఇప్పుడు ఉమెన్ డబుల్స్ విజేతలు అనమాట. ఉమెన్ డబుల్స్ విజేతలు ఎవరంటే కనుక ఎల్ఎస్ మెర్టెన్స్ మరియు షీ సు వి. ఎలెన్ మెర్టెన్స్ వచ్చేసి బెల్జియం దేశం అనమాట, బెల్జియం ఎలెన్ మెర్టెన్స్. షీ సు వి వచ్చేసి చైనీస్ తైపీ. అదేవిధంగా ఉమెన్ డబుల్స్లో రన్నర్స్ కూడా నోట్ చేసుకోవాలి మీరు. రన్నర్స్ ఫైనల్లో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రన్నర్స్ అంటాం. ఓకేనా, జెసినా ఓస్టాపెంకో వచ్చేసి లాత్వియా అనమాట, లాత్వియా. ఇక లియూడ్మెలా కిచోనొక్ మరొక ప్లేయర్ అనమాట. ఇతను లియూడ్మెలా కిచోనొక్. ఇతనిది వచ్చేసి ఉక్రెయిన్ కంట్రీ అనమాట, ఉక్రెయిన్. సెకండ్ ఆప్షన్లో ఉన్నారు చూడండి, వాళ్ళే రన్నర్స్ అనమాట. ఇక జెసినా ఓస్టాపెంకో, లియూడ్మెలా కిచోనొక్, వీళ్ళు రన్నర్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా బ్యాలెన్స్ ఉండేది మనకు మిక్స్డ్ డబుల్స్ అనమాట. మిక్స్డ్ డబుల్స్, మెన్ సింగిల్ చదివాం, ఉమెన్ సింగిల్ చదివాం, మెన్ డబుల్స్ చదివాం, ఉమెన్ డబుల్స్ చదివాం. ఇప్పుడు మిక్స్డ్ డబుల్స్ అనమాట. మిక్స్డ్ డబుల్స్ విన్నర్ షీ షూ వి, చైనీస్ తైపీకి చెందిన ప్లేయర్ అనమాట. చైనీస్ తైపీ ఎవరు? షీ షూ వి. అదేదో మరొక ప్లేయర్ విన్నర్ ఎవరంటే కనుక జాన్ జిలిన్స్కీ వచ్చేసి పోలాండ్ కంట్రీ అనమాట. జాన్ జిలిన్స్కీ వచ్చేసి పోలాండ్ కంట్రీకి చెందినటువంటి ప్లేయరు. ఓకేనా, మెన్ అనమాట ఇతను, మెన్. ఓకేనా, రైట్. మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక ఉమెన్ ఒక మెన్ అనమాట. మెన్ డబుల్స్ అంటే ఇద్దరు మెన్సే, ఉమెన్ డబుల్స్ అంటే ఇద్దరు ఉమెన్సే. మెన్ సింగిల్ అంటే ఒక మెన్, ఓకేనా, ఉమెన్ సింగిల్ అంటే ఒక ఉమెన్ అనమాట. సరే, ఇప్పుడు రన్నర్స్, మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ చూద్దాం. రన్నర్స్ నీల్స్ క్రూపీ వచ్చేసి బ్రిటన్ దేశానికి చెందినటువంటి ప్లేయర్ అనమాట. ఇక మరొక రన్నర్ ఎవరంటే డెసిరో మేరీ క్రావ్జిక్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా, డెసిరోది ఏ కంట్రీ అంటే అమెరికా అనమాట. ఓకే, ఉమెన్ ప్లేయర్ అనమాట. డెసిరో ఉమెన్ ప్లేయర్ అనమాట, అమెరికా. ఇవి అనమాట వాళ్ళ కంట్రీస్ కూడా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రీస్ కూడా చెప్పా అందరికీ, ఓసారి అన్నీ నోట్ చేసుకొని బాగా చదవాలి. మెన్ సింగిల్ విన్నరు రన్నరు, ఉమెన్ సింగిల్ విన్నరు రన్నరు. అదే మెన్ డబుల్స్ విన్నర్సు రన్నర్సు, ఉమెన్ డబుల్స్ విన్నర్సు రన్నర్సు.
మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్, రన్నర్స్. ఈ 5 కేటగిరీస్ నోట్ చేసుకోవాలి. ఓకేనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, పోయిన ఏడాది మెన్ సింగిల్స్ విన్నర్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అని చెప్పా కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకేనా. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ విన్నర్స్, అందులో 3 టైటిల్స్ ఒకటే కాబట్టి నోట్ చేయండి కామెంట్ బాక్స్లో. అదే ఉమెన్ సింగిల్ కూడా నోట్ చేయండి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్లో వీటిని గ్రాండ్ స్లమ్స్ అంటారనమాట. వీటిలో ఉమెన్ సింగిల్ విన్నర్ ఎవరనేది కూడా కామెంట్ బాక్స్లో నోట్ చేయండి. చూద్దాం. ఈరోజు చాలా నేను క్వశ్చన్స్ అడిగా మిమ్మల్ని అందరినీ కూడా. ప్రతి క్వశ్చన్కు ఒక క్వశ్చన్ను మళ్ళీ నేను అడిగా నేను చెప్పిన వాటి గురించి. కాబట్టి మీరు చూద్దాం ఎంత మాత్రం చేస్తారనేది. ఓకే, ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్. అందరూ లైక్ చేయండి దయచేసి. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా మా కోసం లైక్ చేయండి. చాలా కష్టపడి చెప్తూ ఉంటాం మేమందరం, కాబట్టి మా కష్టాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.